చందాపూర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలంటూ 5DGకి ఆదేశం జారీ చేశారు. నాగిరెడ్డిని ఘటనా స్థలానికి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఎస్పీకి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఘటనా స్థలానికి కొండా సురేఖ, దామోదర రాజనసింహ కూడా చేరుకున్నారు. ఒకసారి మీరు చూస్తున్నారు, రియాక్టర్ పేలడంతో తునాతునకలైన ఒక ప్రదేశం అంతా ఇప్పటి వరకు మనం చూసాం. దాదాపు ఆ సమయంలో 50 మంది వరకు కార్మికులు ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతానికి 7గురు బలైనట్టుగా తెలుస్తోంది. 25 మందికి తీవ్రంగా గాయాలవడంతో వెంటనే ఏరియా హాస్పిటల్కి తరలించారు. కానీ ఎంతమంది ఇంకా గాయపడ్డారు, క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది, మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం కూడా ఉంది, వీటన్నిటికి సంబంధించి మరి కాసేపట్లోనే పూర్తి సమాచారం రాబోతోంది. కానీ చుట్టుపక్కల వారు చూసిన దాని ప్రకారం, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం మేరకు మాత్రం ఆ సమయంలో కాపాడండి అంటూ ఎంతో మంది ఆర్తనాదాలు పెట్టారని వారు చెప్తున్నారు. సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహాయక చర్యల్ని పర్యవేక్షించాలంటూ అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన నేతలు కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందనే దానిపై పూర్తి సమాచారాలు మరి కాసేపట్లోనే మీకు అందిస్తాం. మీరు చూస్తున్నారు సంగారెడ్డిలో ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో, ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలు మీరు చూస్తున్నారు. ఆర్గానిక్స్ లిమిటెడ్ అంటూ మనకు కనిపిస్తోంది. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ప్రమాద ధాటికి తునాతునకలైన ఫ్యాక్టరీలో ఒక భాగం మనకు కనిపిస్తోంది. ఏవి మిగల్లే, మనకి కేవలం ఆ పోల్స్ కు సంబంధించి ఇనుప రాడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే ప్రమాద తీవ్రత ఎలా ఉంటుందనేది ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఆ సమయంలో 50 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం 25 మందికి అయితే తీవ్రంగా గాయాలయ్యాయని వెంటనే వాళ్ళు హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. 7గురు చనిపోయారు. కానీ ఇప్పుడు గాయపడ్డ వారి పరిస్థితి కూడా కాస్త విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. 50 మంది కార్మికులు ఆర్తనాదాలు పెట్టడంతో చుట్టుపక్కల వారందరూ హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం మనకు అక్కడ అగ్నికేలు ఎగసిపడుతున్నట్టుగా దృశ్యాలు ఏం కనిపించట్లేదు. కానీ ప్రమాద తీవ్రత మాత్రం భారీగానే ఉంది. సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అక్కడ ఘటనా స్థలానికి నాయకులు వెళ్లాలని కూడా, అధికారులను కూడా వెళ్లాలని ఆదేశించారు. అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో కూడా ఏం జరుగుతుందనే విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని మనకు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది కార్మికులు ఉన్నారని, ఆ 50 మంది కార్మికులు కూడా కాపాడాలండి అంటూ ఆర్తనాదాలు చేసినట్టుగా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఎగ్జాక్ట్లీ అసలు ఫ్యాక్టరీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆ సమయంలో 50 మంది కార్మికులు ఉన్నారని తెలుస్తోంది. వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది? దాదాపు 7గురు చనిపోయారు. మంటలు దాదాపు అదుపులోకి వచ్చినప్పటికీ మాత్రం లోపల ఇంకా పొగ కమ్ముకోవడంతో లోపల కొంతమంది కార్మికులు ఉన్నారు. వారిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొస్తాం, వారంతా కూడా అవుట్ ఆఫ్ డేంజర్ లోనే ఉన్నారన్నటువంటి విషయాన్ని ఇటు ఫైర్ అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో పొగ పూర్తిగా ఎవాక్యుయేట్ అయిన తర్వాత వారిని బయటికి తీసుకొస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఘటన జరిగినటువంటి క్రమంలో కూడా లోపల ప్లాంట్ మేనేజర్ రవికుమార్ తో పాటు ఎక్కడైతే ఆ బాయిలర్స్ పేలాయో అదే ప్రాంతంలో 6గురు కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా కూడా స్పాట్ లోనే చనిపోయారు. మిగతా పక్కనే ఉన్నటువంటి రియాక్టర్లు కూడా క్రమంగా వెళ్తున్నటువంటి క్రమంలో ఎస్బీ ఆర్గానిక్స్ కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీ, అందులో దాదాపు 6 రియాక్టర్లు ఉన్నాయి. 6 రియాక్టర్లలో 2 రియాక్టర్లు పెరగడంతో కూడా ఈ 7గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ప్రమాద తీవ్రత పెరగడంతో పక్కనే ఉన్నటువంటి మరికొన్ని రియాక్టర్లు బ్లాస్ట్ అవుతున్నటువంటి క్రమంలోనే ఈ మొత్తం మంటల ప్రమాద తీవ్రత కూడా పెరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు, స్థానికులు కూడా వారిని లోపల చిక్కున్నటువంటి కార్మికులు, ఏదైతే ఆర్తనాదాలు చేసినటువంటి కార్మికులందరినీ కూడా వారిని బయటికి తీసుకొచ్చారు. మరికొంతమంది గాయాల పాలయ్యారు. పక్కనే 2 రియాక్టర్లు బ్లాస్ట్ అవుతున్నటువంటి క్రమంలో ఆ ప్రమాద తీవ్రత కారణంగా అక్కడ ఉన్నటువంటి చాలా వస్తువులు ఏమైనా ఇప్పటి వరకు ఏమైనా చెప్పారా? ఏ కారణంతో ప్రమాదం సంభవించింది? అంటే ప్రమాదానికి సంబంధించినటువంటి దానిపైన ప్రస్తుతం క్షతగాత్రుల్ని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఇటు రెస్క్యూ సిబ్బంది అంతా కూడా నిమగ్నమై ఉన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో పొగ అదుపులోకి వచ్చిన తర్వాతనే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని చెప్తున్నారు. ప్రాథమికంగా మాత్రం షార్ట్ సర్క్యూట్ ద్వారానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందనేది కూడా అధికారులు చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఈ మొత్తం మంట అంతా అదుపులోకి పూర్తి స్థాయి కారణాలు కూడా చెప్తామన్నటువంటి విషయాన్ని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ రంజిత్, ఆ దృశ్యాలు చూస్తుంటే తునాతునకలైపోయింది మొత్తం ఆ ఫ్యాక్టరీలో. బహుశా ఏ పార్ట్ అనేది మనకి ఇంకా తెలియాల్సి రావాల్సింది. అంటే ఎంత భాగం వరకు కూడా అగ్ని ప్రమాదానికి మొత్తం కూలిపోయిందనే వివరాలు కూడా మనకి ఇంకా తెలియాల్సింది. అసలు అంటే టెక్నికల్ గా అంటే అసలు ఇది ఏ కెమికల్? బికాస్ ఒకవేళ గాయపడ్డ వారికి కూడా ఒకవేళ నిజంగానే కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం అంటే వాళ్ళు ఒకవేళ గాలిని పీల్చిన తర్వాత కూడా వాళ్ళకి తర్వాత
ఆ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళు అసలు ఎగ్జాక్ట్లీ ఏ కెమికల్ కి సంబంధించిన ఫ్యాక్టరీ, వాళ్ళ అలా గాలిని చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఒకవేళ రియాక్టర్ నుంచి బయటకు వస్తున్న ఆ వాయువులు కూడా వాటిలో ఒక విషవాయువు ఒకవేళ కలిస్తే చుట్టుపక్కల వారి పరిస్థితి ఏంటి? సో దీనికి సంబంధించి అక్కడ ఎవరైనా నాయకులు కానీ, నేతలు కానీ, అధికారులు కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారా రంజిత్? ప్రస్తుతం అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని మంటల అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ కెమికల్ కి సంబంధించి ఏదైతే రియాక్టర్లు బ్లాస్ట్ అయ్యాయో ఈ 2 రియాక్టర్లకు సంబంధించిన వాటి విషయంలో అక్కడ 2 రియాక్టర్లు ఏ కారణాల రీత్యా బ్లాస్ట్ అయ్యాయన్నటువంటి విషయాలపై కూడా ఇంకా అనాలిసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులంతా కూడా పూర్తిగా ఈ మంటల అదుపులోకి తీసుకొచ్చి లోపల చిక్కుకున్నటువంటి క్షతగాత్రులంతా కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చేటువంటి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఇంకా పొగలో ఏదైతే దీనికి సంబంధించి పొగలు కమ్ముకున్నాయి కాబట్టి లోపల దాదాపు 8 నుండి 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం చేస్తున్నారు. సో ఈ ఒక్కసారి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఏ కెమికల్ అక్కడ దీనికి సంబంధించిన పదార్థాల ద్వారా కూడా ఈ బ్లాస్టింగ్ జరిగింది. అలాగే అక్కడ 2 రియాక్టర్లు పేలాయని చెప్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం ఏమన్నా ఉందన్నటువంటి కోణంలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ స్పాట్ ని అనాలిసిస్ చేసిన తర్వాతనే అధికారులు